స్థానిక ఐతనగర్లో నన్నపనేని బుచ్చయ్య, నన్నపనేని సుశీల జ్ఞాపకార్థం గ్రామీణ ప్రాంత ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం ఏర్పాటు చేస్తున్న ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. తెనాలి ఐతనగర్లో మంగళవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు నన్నపనేని ఆంజనేయులు, శాఖమూరి నారాయణ ప్రసాద్, ఈదర పూర్ణచంద్ సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో ఐతనగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరవుతారని, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కాకుమాన్ రాంబాబు, వసంతం అశోక్ వర్ధన్, కాకుమాన్ సత్యం, ఎన్ఆర్ఐ సాంబశివరావు, పాలడుగు ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. ఐతనగర్ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో 9వ తారీఖు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నన్నపనేని ఆంజనేయులు గారి సౌజన్యంతో నన్నపనేని బుచ్చి చౌదరి వారి భార్య సుశీలమ్మ గారి జ్ఞాపకార్థం నన్నపనేని ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచితమైన క్యాన్సర్ పరీక్షలు చేయబడును. వీటిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ శిబిరంలో క్యాన్సర్కు సంబంధించిన అన్ని రకముల పరీక్షలు ఉచితంగా చేయబడును. క్యాన్సర్ అనుమానంగా ఉన్నవాళ్ళు, గతంలో ఆ కుటుంబంలో క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు ఉన్న కుటుంబాల్లో వాళ్ళు, లేకపోతే కొన్ని శరీరంలో కొన్ని అసాధారణ మార్పులు నుండి క్యాన్సర్ అనుమానితులు ఎవరైనా సరే వచ్చి 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చును. ఈ పరీక్షల కార్యక్రమాన్ని మొత్తాన్ని నన్నపనేని ఆంజనేయులు గారు స్పాన్సర్ చేశారు. వాళ్ళ తండ్రి గారు, తల్లి గారి పేరు మీద ఈ కార్యక్రమం ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఐతనగర్ నన్నపనేని సరస్వతమ్మ కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ అవకాశాన్ని తెనాలి నియోజకవర్గ ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ గారు పాల్గొంటారు. నన్నపనేని రాజకుమారి గారు కూడా మాజీ మహిళా కమిషన్. మరి రేపు ఉదయం 8 గంటల నుంచి స్థానిక నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ గారి కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ఎంతో విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా పేదల కోసం అందిస్తూ ఉన్నారు. నిష్ణాతులైన వైద్య నిపుణులు అందరూ పాల్గొంటారు. అందులో చాలా విలువైన వైద్య పరీక్షలు, దానికోసం ఒక ప్రత్యేక వ్యాన్ కూడా వస్తుంది. ఆ వ్యాన్లో అనేక సౌకర్యాలు ఉంటాయి. ఇది ఓకే. ఈ ఇండో అమెరికన్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తానికి వస్తున్నారు. రేపు మనం బయట చాలా డబ్బులు పెట్టి చేయించుకోవాల్సిన పరీక్షలు అన్నీ కూడా ఉచితంగా ఇక్కడ నిర్వహిస్తారు. మెమోగ్రామ్, తర్వాత స్కానింగ్ ఇలాంటివన్నీ కూడా చేస్తారు. తర్వాత జనరల్గా కుటుంబంలో అంతకుముందు ఎవరికన్నా రక్త సంబంధికులకు క్యాన్సర్ ఉన్నా, లేదు సిగరెట్ చుట్టా వీడి అలవాట్లు ఉన్నవాళ్ళు కానీ, తర్వాత ఈ జీర్ణకోశ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, ఏ వ్యాధులు ఉన్నా సరే ప్రథమ దశలో కనుక్కుంటే క్యాన్సర్ ఈజీగా క్యూర్ చేయొచ్చు. కాబట్టి ఇట్లాంటి సువర్ణ అవకాశం చాలా తక్కువ సమయంలో వస్తుంది. కాబట్టి జనాలు దీన్ని ఉపయోగించుకొని